మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. క్షుద్ర పూజల కేసులో రికవరీ సొమ్మును బాధితుడికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన సుగుణాకర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జనవరి 25న క్షుద్ర పూజల కేసులో 2 లక్షల రూపాయలను రికవరీ చేసిన ఎస్ఐ సుగుణాకర్ తిరిగి సొత్తును బాధితులకు అందించాలన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. ఇక బాధితునికి 1,50,000 నగదు ఇచ్చినట్లుగా ఫోటోలు తీసుకుని వెంటనే తిరిగి తీసేసుకున్నారు. దీంతో ఎస్ఐ సుగుణాకర్ పై బాధితుడు ప్రభంజన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తగిన సాక్ష్యాధారాలతో విచారణ చేసి ఎస్ఐపై కేసు నమోదు చేసినట్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనికి డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఈ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ కేసులో కంప్లైనెంట్ ప్రభంజన్ గారు. ఈ ప్రభంజన్ అనే వ్యక్తి ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ నంబర్ 15/25లో ఒక కేసులో అతను కూడా ఆయన కంప్లైంట్. ఆ కేసులో 2 lakhs రూపీస్ క్యాష్ కూడా సీజ్ అయింది. అక్యూజ్డ్ రిమాండ్ అయింది. అయిన తర్వాత 3 months తర్వాత అంటే జనవరి 25కి అయింది. అది మొన్న ఇతను రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ 2 lakhs రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ అమౌంట్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద కోర్టుకి అప్లికేషన్ ఇచ్చుకున్నారు. అప్లికేషన్కి దాన్ని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. 4th రోజు ఆర్డర్స్ వచ్చినాయి. ఈ కేస్ ప్రాపర్టీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని విత్ ప్రాపర్ ఎక్నాలెడ్జ్మెంట్ అండ్ ఇస్తున్న ఫోటోగ్రాఫ్ అది కోర్టుకి సబ్మిట్ చేయాలి. అతను చేయాల్సి వస్తే ఇంకా 5th రోజు వచ్చి అడిగితే పైసలు లేవన్నాడు. లేవనేసేసి 3 లక్షలు 500 నోటీస్ కట్టా ఇచ్చాడంటే 1,50,000 ఇచ్చేసేసి ఫోటో తీసుకొని ఆ 1,50,000 ఇతను తీసేసుకొని ఎస్ఐ గారు డ్రాలో వేసేసుకొని రిసిప్ట్ మీద సంతకం పెట్టమన్నాడంట. కంప్లైంట్ నేను సంతకం పెట్టానని చెప్పేసేసి నా 2 lakhs నాకు ఇస్తే కానీ కుదరదు అంటే తర్వాత చూద్దాము అని చెప్పి పంపించేసాడు.